మీ పేరు? నా పేరు యశోద్. మీరు ఎక్కడ ఉంటారు? మీ అడ్రస్ ఇక్కడ? నాది ఒంగోలు జిల్లా శ్రీస్పురం మండలం డీజీపేట గారు. దేవుని నమ్మకం ముందు మీ పూర్వస్థితి ఎలా ఉండేది? దేవుని నమ్మకం ముందు మామూలు లోకంలో లోకం అంటే నామకార్థ జీవితం దేవుని క్రిస్టియన్ క్రీస్తు బిడ్డమనే కానీ నామకార్థ జీవితంలో ఉన్నాం. తర్వాత మామూలు లోకంలో ఉంటా పని చేసుకుంటూ చిలమాలు డామాలు ఫ్రెండ్స్లతో కూడి మందు గుట్టకాలు మామూలు పొగాకు మొత్తం అన్ని అలవాట్లు ఉన్నాయి నాకు. అది మందు కూడా తాగేవాళ్ళు కానీ ఆఖరికి ఇంట్లో కూడా తెలియకుండా తాగేవాళ్ళు. దొంగ జీవితం ఇంట్లో తెలిస్తే పెద్దోళ్ళు ఏమంటారని చెప్పి దొంగ జీవితంలో ఉంటాను. ఆ తర్వాత ఒక దినం నేను బెంగళూరు నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంటే మా ఇంట్లో మా తమ్ముడు సుత్తుకుడికి పిలుచుకున్నాడు. దర్శకుంట్ల గ్రామము ఏలే పాస్టర్ అని కొత్తగా దేవుని నమ్ముకొని పాస్టర్గా మారి సేవ చేస్తుందని చెప్పి అప్పుడు అందరూ తీసుకొచ్చుకొని ఊళ్ళో సుత్తుకుడి పెట్టుకొని మా ఇంట్లో మా తమ్ముడికి పేరు పెట్టించుకుంటాను. మా తమ్ముడు కొడుకు ఆ రోజే నేను వచ్చి ఇంట్లో కూర్చొని ఆ ప్రార్థనలు ఏకీభవించి కూర్చొని వాక్యం వింటూ ఉన్నా. అప్పుడు కోడికి పూర్తి అయిపోయిన తర్వాత ఏలే వేద దగ్గరికి పోయి పాస్టర్ నాకు ప్రార్థన చేయమని అడిగాను. ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన తల మీద చేపెట్టినప్పుడు నా జేబులో పొగా ప్యాకెట్లు ఉన్నాయి. అది తీసేసాడు. తీసేసి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళా ఉదయము ఈ వేసుకోకూడదు భయంకరమని తప్పు అని చెప్పి పడేసిన తర్వాత నాకు అలవాటు మీద ఉన్నాను కాబట్టి అది నోట్లో లేకుండా మాట్లాడాను. అదే అలవాటు మళ్ళీ ఉదయం లేచి తీసుకొని బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే అది నోట్లు వేసుకున్న కానించి ఇది వేసుకుంటే చచ్చిపోతాను అని చెప్పి ఒక హృదయంలో కలుగుతాను. ఇదేంటట్టు చచ్చిపోతాను అని చెప్పి తీసి పడేసి నా బాత్రూమ్ కోసం మళ్ళీ ఇంటికి వచ్చేసిన. ఆ క్షణం మొదలుకొని ఆయన నా తలపెంచి పెట్టి ముట్టి ప్రార్థించినప్పుడు ఆ క్షణం మొదలుకొని నాలో నా జీవితంలో మారు మనసు అనేది కొద్దిగా కలుగుతూ వచ్చింది. ఆ తర్వాత మందిరానికి వచ్చిన దర్శనంలో. సరే, మీరు దేవుని ఎలా తెలుసుకున్నారు? దేవుణ్ణి అదే రీతిగా అప్పుడే దేవుణ్ణి తెలుసుకోగలిగిన. ఎట్లా తెలుసుకోగలిగిన ఆ దినం నుంచి నేను ప్రారంభించిన అనమాట. ఇక్కడ స్వస్థలు జరుగుతాయి. చర్చికి వచ్చావా? చర్చికి రాకుండా దర్శనం చర్చికి వచ్చి వస్తా ఒక వారం వారాల తర్వాత తెలుసుకున్నాను. ఆ తర్వాత మా అమ్మాయికి బాగాలేదు, శనగ. ఎట్లా ఇప్పుడు వాక్యం అంటే ఆ అమ్మాయికి బాగాలేనప్పుడు అమ్మాయిని తీసుకొని వచ్చే ఇక్కడికి. ఆ తర్వాత అంటే అక్కడ బాగవుతుందని చెప్పారు. అందరూ వస్తున్నారు, మా పాలెం నుంచి మొత్తం వస్తున్నారు అక్కడికి. అప్పుడు వస్తున్నప్పుడు అందరితో నేను కలిసి వచ్చాను. నాకు ముందు తెలియదు. అప్పటికి సంవత్సరం అయిందంట ఇక్కడ చర్చి ప్రారంభమై. నాకు తెలియదు, నేను బయట ఉంటున్నాను కాబట్టి నాకు తెలియదు. సరే, అక్కడికి పోతే మా పాపకి ఏమైనా బాగవుద్దామని చెప్పి వచ్చాను. అప్పుడు ఒక వాక్యం విన్నా, యెహోవా తీసుకుని బహుమతి యెహోవా ఇచ్చిన బహుమతి ఆయన తీసుకుని చెప్పి ఒక వాక్యం విని ఆ వాక్యం ద్వారా నేను ఒక పశ్చాత్తాపడ్డా. అంటే మన మూలాన్ని పుట్టిన బిడ్డ అని చెప్పి ఎందరో లోకులు అనుకుంటున్నాం. మన మనం ప్రవర్తించినది కాదు. ఇది దేవుని మూలాన్ని పుట్టిన బిడ్డ, దేవుని మూలాల నుంచి కలిగిన మనుషులు మనము. ఏ రోజైనా మట్టి మಣ್ಣైపోవాలా, చెదరు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలని ఒక వాక్యం విని ఇది కరెక్ట్ అనే ఒక ఆలోచన కలిగినప్పుడు ఏం చేసినట్టు ఇంకా అదే కంటిన్యూ అవుతా వచ్చిన తర్వాత అప్పుడు నేను తీర్మానమైన, తండ్రి నువ్వు ఇచ్చిన బిడ్డ నీ చిత్తమైతే ఈ భూమి మీద నిలబెట్టు, నీ సాక్షివాడు. లేదంటే నువ్వు తీసుకున్న సంతోషం, నాకు ఇచ్చిన సంతోషం ఈ భూమి మీద అని చెప్పి తీర్మానమే వస్తాము. కొన్ని అవున తర్వాత ఏమైందంటే కొన్ని దినాల తర్వాత పశ్చాత్తాపడి నేను నాకు దేవుళ్ళు ఉండాలా, ఏదేమైనా ఈ భూమి శాశ్వతంగా అనుకుని నేను అడిగిన బాప్తిసం తీసుకుంటానని చెప్పిన మామూలు బెదర్ని అడిగాను. నీకు మీ కుటుంబం మొత్తం అందరూ అంగీకరిస్తేనే తీసుకోండి, బలంతకారం అనేది లేదని చెప్పాడు. నాకు బలంతకారం అనేది ఎవరికి ఇవ్వలే. నా తర్వాత ఇచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు, నాకు ముందు వాళ్ళకి ఇచ్చింది నేను చూడలేదు. నా తర్వాత ఇచ్చిన బలంతకారం మమ్మల్ని 1-2 సార్లు మేము పరిశీలించుకున్న తర్వాతనే మీ కుటుంబంలో అందరూ. సరే, మీరు ఎలా మారారు? నా తర్వాత ఏం చేసినట్టు బాప్తిసం తీసుకున్న తర్వాత మారు మనసు పొంది
ముందు వాక్యం విని వాక్యం ద్వారా మార్చుకొని ఆత్మ పొందుకున్న తర్వాతనే బాప్తీసం తీసుకున్నాను. ముందు నేను తీసుకోలే. దేవుని ఆత్మ నేను పొందిన తర్వాతనే బాప్తీసం తీసుకున్నాను. త్వరపడలే నేను. బెదర్ కూడా నాకు చెప్పలే నువ్వు బాప్తీసం తీసుకోవాలని ఏ రోజు నాకు చెప్పలే. నేనే మా బలవంతం పెట్టలే. అసలు బలవంతం అనేది మేమే అడిగాను, నేనే అడిగాను. వాక్యం చెప్పిండు యథార్థంగా ఆయన వాక్యం విన్నా, ఆయన ప్రసంగం విన్నా, ఆయన ప్రసంగం ద్వారా నేను యథార్థంగా నేనే అడిగిన ఆయన నిజమే దేవుడు అని తెలుసుకున్నా. నిజమైన దేవుడు అని తెలుసుకున్న తర్వాత ఇన్ని రోజులు మనం నామకథ క్రైస్తవులు ఇలా పూర్తి దేవుడు తెలుసుకోగలిగినట్టే ఆయన ద్వారా సేవకుల ద్వారా తెలుసుకుని ఆ సేవకుల ద్వారా